హలో అండి. అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు వీడియోలో మా ఊరితో పాటు మా బాబాయ్ వాళ్ళ ఇల్లు కూడా చూపించాలనుకుంటున్నా. వీడియో పూర్తిగా చూసి నచ్చితే ఒక లైక్ ఇచ్చి, ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే అన్నమాట మా బాబాయ్ వాళ్ళ ఇల్లు. చెప్పా కదా మా ఇల్లు చూపించేటప్పుడు, మా నానమ్మ కట్టిన ఇల్లు చూపించేటప్పుడు పక్కనే మా బాబాయ్ వాళ్ళ ఇల్లు కూడా ఉంటుందని. ఇదే అన్నమాట. ఈ ఇల్లు చాలా పాతది. మా ఇల్లులాగే. మేము కొత్త ఇల్లు కట్టాం కదా పక్కనే. దానికన్నా ముందు ఇల్లు కట్టారు. ఎప్పటినుంచి ఇట్లే ఉంది. సరిగ్గా పూర్తి కూడా చేయలేదు అప్పట్లో. సో 2 రూములైతే ఉంటాయన్నమాట. ఒకటి వంటగది. ఫస్ట్‌లో అయితే వంటగది కట్టలేదు. ఇది ఖాళీగా ఉన్నింది స్థలం అయితే. తర్వాత వంటగది కట్టారు. ఇదైతే చిన్నగా. లోపల పెట్టుకుందాం అనుకున్నారు గానీ, లోపలైతే కుదరలేదనేసి ఇక్కడైతే కట్టారు. మాకుండే ఈ ఇళ్లల్లో ఎక్కువగా సమస్య ఏంటి అంటే, వర్షం పడినప్పుడు నీళ్లు కారడం. ఎందుకంటే మా ఇంటికి, మా బాబాయ్ ఇల్లుకి సందుందని చెప్పా కదా! దాని వలన చూడండి ఆ పక్కంతా వాటర్ అనేది కారుతూ ఉంటుంది. వాటర్ కారి మొత్తం గోడలు ఎట్లా అయిపోయాయో చూడండి. సో, దీంతో పాటు ఈ రూమ్‌తో పాటు లోపల రూమ్ కూడా వాటర్ అనేది కారుతుందనమాట. ఇదైతే బయట. సో, ముందెప్పుడో కట్టించిన ఇల్లు ఇది గూడా. మా నాన్న కూడా కట్టించలేక కొన్ని సమస్యల వల్ల అలాగే పెట్టేశారు. ఇంక ఇది లోపల రూమ్ అనమాట. ఇందులో కూడా ఒక 3 రూములనేది ఉంటాయి చిన్న చిన్నవి. ఇది కొంచెం హాలులాగా పెద్దగా ఉంటది. ఇటు చూడండి గోడకి ఎంత వాటర్ కారి ఎట్లా అయిపోయిందో. ఎందుకంటే మా నానమ్మ కట్టిన ఇంటికి, ఈ ఇంటికి మధ్యలో సందుండడం వల్లే ఇట్లా నీళ్ళనేది మొత్తం కారి ఇల్లు మొత్తం పాడైపోతూ వస్తుంది. సో, ఈ ఇంటికి కూడా మంచిగా కట్టించాలనేసి అనుకుంటున్నాం. కానీ కుదిరితే మాత్రం చేయాల్సి వస్తది. సో, అప్పట్లో ఎప్పుడో కొన్న టీవీ అదే అన్నమాట. ఇక లోపల కూడా 2 చిన్న చిన్న రూములైతే ఉన్నాయి. ఒక బెడ్‌రూమ్ లెక్క, ఇంకోటి దేవుని రూమ్ లెక్క. సో, ఇక్కడైతే చూడండి ఇదైతే బీరువా ఉంది. ఈ పక్క కూడా ఎక్కువ వాటర్ కారుతూ ఉంటుంది. ఒకసారి ఎక్కువగా వర్షాలు పడినాయి మాకు 1 ఇయర్ బ్యాక్. అప్పుడంతా చూడండి ఎక్కువగా గోడలు మొత్తం నెమ్మెక్కిపోయి అట్లా అయిపోయినాయి. సో, ఇక్కడ ఇంకొక రూమ్ ఉంది. చిన్న రూము. బెడ్‌రూమ్ లెక్క. చిన్నదే అన్నమాట. ఇదే అన్నమాట ఆ రూమ్ కూడా. ఇక్కడ ఒక బెడ్ ఉంటది. అంతే. ఆ బెడ్ అంతా సరిపోయే స్థలం మాత్రమే ఉంటదనమాట. సో, ఇది అన్నమాట మా నాన్న వాళ్ళ ఇల్లయితే. 3 రూములు, ఒకటి వంటగది మొత్తం 4 ఉంటాయి అంతే. సో, మా ఇల్లు లెక్క మా ఇంటి పక్కనే మా నానమ్మ కట్టిన ఇల్లు పక్కనే ఇల్లు కూడా ఉంటది. సో, ఈ ఇంట్లోనే అన్నమాట మా బాబాయ్ వాళ్ళు ఉంటున్నారు ఇప్పుడైతే. సో, అప్పట్లో అయితే బాగానే కట్టించారు గానీ, మరీ అంతేం కట్టించలేదు. ఇంకా సరిగ్గా కట్టలేదు ఇంటినైతే. చూడండి పైన మొత్తం ఎట్లా అయిపోయిందో. బయట కూడా ఇదంతా మట్టే ఉందన్నమాట. ఇది గోడ, కాంపౌండ్ గోడ. ఇక్కడ చెప్పాలి కాంపౌండ్ గోడ ఒకప్పుడు ఉండేది. కానీ ఇక్కడ మేము బోర్ ఏపించాము. ఒకప్పుడు మేము మా నాన్న 5, 6 బోర్‌లేపిచ్చారనమాట. అంటే ఇప్పుడు ఉన్నారు కదా! చిన్నానే మా నాన్న అంటాను నేనైతే. సో, ఆయనైతే చాలా బోర్ ఏపిచ్చారు ఇంటి దగ్గర. ఈ బోర్ ఒకటి వేయడానికి ఇంకా గోడ అడ్డం ఉందని బండి రావడానికి బోర్ బండి. దానికోసమని గోడ అనేది కొట్టించడం జరిగింది. ఇదైతే చూడండి కరివేపాకు చెట్టనమాట. చాలా బాగా ఎంత పెద్దగా అయిపోయిందో. కిందైతే మొలకలు చూడాలి మీరు. చుట్టూ మొలకలే వచ్చేసాయి. కింద వేలు ఎంత దూరం పోతే అంత దూరం మొలకలొచ్చేసాయి. అండ్ ఈ బోర్‌లో నీళ్ళేం రావడం లేదు. అంటే 1 ఇంచ్ పడిందనేసి ఇంకా వద్దు అనేసి ఇంక క్లోజ్ చేసేసాం ఆ బోర్‌నైతే. ఇక ఇది మల్లెపూల చెట్టనమాట. ఈ మల్లెపూల చెట్టు అనేది మా లావణ్య ఇచ్చినింది. అక్కడ తన ఇంటి దగ్గర నుంచి తెచ్చి నాటినాం. భలే మంచి పూలు కాస్తదసలు. 3, 4 లేయర్స్ వస్తాయి చూసారా మల్లెపూలు. చాలా బొండు మల్లి ఏదో అంటారు గదా! అలాంటి పూలయితే కాస్తదనమాట. సో, అది అన్నమాట చెట్టయితే బయటిది. ఇంగ స్టెప్స్ అనమాట. మా ఇంటికి, మా చిన్నాన్న వాళ్ళ ఇంటికి పైకి వెళ్ళడానికి ఇవే స్టెప్స్ వాడాలి. ఇంక మేము సెపరేట్‌గా ఆ పక్క స్టెప్స్ ఏం కట్టలేదు. సో, పాతగా ఉంది. పైనేం పనైతే చేపించలేదు అప్పట్లో అయితే. ఇక ఇది మా మిద్దనమాట. జాయింట్ మిద్ద. మా చిన్నాన్న వాళ్ళది, మాది 2 సేమ్ జాయింట్లుంటది. ఇక్కడ ఒక రూమ్ కూడా ఉండేది. ఇక ఈ రేకులన్నీ తీసాక చూడండి గొర్రె పిల్లలు అట్లా ఆవులు కట్టడానికి అక్కడ వేసుకునేసినాం. సిమెంట్ రేకులు కాదు. నార్మల్ బ్లూ కలర్ రేకులు కనిపిస్తున్నాయి గదా! అది అనమాట మాదైతే. సో, ఇదైతే మిద్ద. ఇక్కడి నుంచే మా ఊరు కూడా చూపిస్తాను మీకైతే. సో, మధ్యలో గోడ లాంటివి చూడండి. ఇక్కడ మా ఇల్లనమాట. ఇక్కడైతే మా చిన్నాన్న వాళ్ళైతే ఒక రూమ్ లాంటిది వేసిన్నారు. మేము పక్కనే గోడ కొంచెం హైట్ కట్టినాం. మళ్ళీ ఎందుకులే ఇల్లు అనేసి పగలగొట్టేసామనమాట. ఇంకా గోడ ఇది పగలగొట్టడానికి చాలా కష్టమైందని అట్లాగే వదిలేశారు. సో, మా పక్క గోడ మా ఇల్లయితే పగలగొట్టేసాం. కొంచెం హైట్ ఎక్కువగానే ఉన్నింది. ఎందుకో అంటే అట్లా ఉండకూడదు. గోడ కడితే కట్టగా ఇల్లులా కట్టాలి. లేకపోతే పగలగొట్టేయాలన్నారు. అందుకోసమని పగలగొట్టేసాం. ఇకైతే మా ఇల్లు చూసేసారు గదా! అంటే మా చిన్నాన్న వాళ్ళ ఇల్లు చూసేసారు. పైన మొత్తం చూసేసారు కాబట్టి ఇంక మా ఊరు చూపిస్తారండి. మా ఊరు మొత్తం కలిపితే ఒక 50 ఇండ్లుంటాయి అంతే మొత్తం. ఇది మా వీధనమాట. అంటే అటు సైడ్ నుంచి వస్తే లాస్ట్ వీధి మాదవుతుంది. లేకపోతే ఇటు సైడ్ నుంచి మా సైడ్ నుంచి వస్తే ఫస్ట్ వీధి మాదవుతుందన్నట్లు. సో, ఇంకైతే
ఇల్లు చూపిస్తా చూడండి. ఇదైతే మా తమ్ముని ఇల్లు. అంటే మా ఇంటి వెనకాల, మా చిన్నాన్న వాళ్ళ ఇంటి వెనకాల ఉండే ఇల్లు. ముందర వచ్చి ఇంకా కొత్తగా కట్టారనమాట ఇల్లు అయితే. ఇవన్నీ చూడండి మా పల్లెలో రీసెంట్ గా అన్ని 1 ఇయర్ బ్యాక్, 6 మంత్స్ బ్యాక్, 2 ఇయర్స్ బ్యాక్ కట్టిన ఇల్లే అన్ని అందంగా కనిపిస్తున్నాయి కదా. మా ఒక్క ఇల్లే అనమాట ఇప్పుడు దాకా ఇంకా కట్టకుండా ఉండేది. సో ఇదైతే ఈ వీధి. ఇక్కడ కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్ ఒక ఇల్లు, అది 3వ వీధి అనమాట. అంటే ఫస్ట్ వీధి అన్నట్లు, ఫస్ట్ వీధి అనమాట. ఇంకా ఇక్కడ ట్యాంక్ కనిపిస్తుంది చూస్తున్నారా, అక్కడ ఆ ట్యాంక్ అది 2వ వీధి అనమాట. అంటే గ్రీన్ కలర్ ఇది ఫస్ట్ వీధి, ఈ ట్యాంక్ ఉండేది 2వ వీధి. ఇప్పుడు మేము ఉంటున్నాం కదా, నేను ఇక్కడ నుంచి చూపిస్తున్నా చూడండి, ఇదైతే 3వ వీధి. ఇటు నుంచి వస్తే మొత్తం 3వ వీధి అన్నట్లు. ఇట్లా 3 వీధులు అయితే ఉన్నాయి. 3 వీధులు మొత్తం కలిపి ఒక 50 ఇండ్లు అయితే ఉన్నాయి అన్నమాట. ఇక్కడ అబ్బాయి కనిపిస్తున్నాడు కదా, అక్కడే అన్నమాట మేము వినాయక స్వామి ఏమన్నా తెస్తే అక్కడే పెట్టి పూజిస్తారు ఆ రోడ్ల మధ్యలో. విలేజ్ లో అన్ని పెద్ద పెద్ద ఇండ్లే కట్టేశారు రీసెంట్ గా. ఒకప్పుడు చాలా చాలా చిన్నగా ఉండేవి, ఇప్పుడు అయితే అన్ని పెద్దగా కట్టేశారనమాట. చూడండి ఒక్కొక్క ఇల్లు ఎంత పెద్దగా ఉన్నాయో. సో మేము కూడా ఇంత పెద్ద ఇల్లు కట్టించాలని ప్రతిసారి ఇండ్లు చూసినప్పుడల్లా అనుకునేది, కానీ ఇంకా టైం రాలేదన్నమాట మేమైతే ఇల్లులు కట్టడానికి. సో మేము కూడా అంత పెద్ద ఇల్లులు అయితే కట్టబోతాం ఏదో ఒక రోజు. సో ఇది అన్నమాట మా పల్లి అయితే. ఇంకా చుట్టూ మా ఇల్లు చూడండి. సో ఇవంతా ఇటు సైడ్ అన్ని మా ఇల్లులు ఉంటే, ఫస్ట్ అయితే మేము పాతిల్లు అక్కడ కనిపిస్తుంది కదా, పాతింటి సైడే ఉండేదన్నమాట. అంటే అప్పట్లో ఇల్లులు, అప్పట్లో అయితే మా పాతిల్లు ఉంది కదా, ఆ ఇల్లే ఫస్ట్ కట్టించారని అన్నమాట. అంటే పూడి గుడిసెలు ఉండేవి, తర్వాత గోడ కట్టి ఇల్లు కట్టించింది మా నాన్న వాళ్ళు. తర్వాత మా ఇంటి వెనకాల ఇంకో ఇల్లు ఉండేది, సో ఆ ఇల్లు పగలగొట్టేసి మా అత్త వాళ్ళు కట్టించుకున్నారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా మా ఇల్లు ఒకటే ఉంది, వెనకాల మా అత్త వాళ్ళ ఇల్లు ఉంది. సో ఇక్కడ వైట్ రేకుల వరకు వేరే వాళ్ళ స్థలం, అంటే మా అత్త వాళ్ళది. ఇక బ్లూ రేకులు ఉన్నాయి కదా, అక్కడి నుంచి మా స్థలం అన్నట్లు. ఇక్కడ చూడండి నేరేడు చెట్టు కూడా మా నాన్నమ్మ నాటిన నేరేడు చెట్టు. చాలా నేరేడుకాయ అయితే కాసిన్నాయి అనమాట ఒకప్పుడైతే. అక్కడ ఉన్న వేప చెట్టు కూడా మాదే. సో చూడండి పక్కనే ఇంకా చెట్లన్నీ ఎక్కువగా ఉండే అటు సైడు. అప్పట్లో పూరి గుడిసెలు అవన్నీ చాలా ఉండేవి, అటు సైడ్ వీధి ఉండేది. సో ఇప్పుడు ఈ పక్క ఉండే వాళ్ళందరూ అటు సైడ్ వీధి, అంటే ఫస్ట్ వీధి చూపించా కదా గ్రీన్ కలర్ ఇది, అటు సైడ్ వెళ్ళి కొత్తగా ఇల్లులు అనేది కట్టుకున్నారనమాట. అండ్ మేము టౌన్ కి చాలా దగ్గరలోనే ఉంటాము. ఒక టౌన్ కి వెళ్ళాలంటే 6-7 కిలోమీటర్లు అనమాట. ఇంకా మా ఊరి కొంచెం హాఫ్ కిలోమీటర్లో ఇంకొక 2 ఊర్లు ఉన్నాయి, అట్లా చాలా ఉన్నాయి అనమాట. సో మా ఊరైతే చాలా అదృష్టం, ఎందుకంటే టౌన్ కి దగ్గరగా ఉండటం చాలా బాగా అనిపిస్తుంది మాకైతే. ఏమైనా అవసరం ఉన్నా టకామని వెళ్ళిపోవచ్చు కదా. సో ఇదైతే ఇంటి ముందర గారమ్మ, నా ఇంటికి మా చిన్నాన్న వాళ్ళ ఇంటికి ఒకే గార, మొత్తం అక్కడి నుంచి ఇటు వరకు ఒకే గార వేసాం. ఇక్కడంతా ఎందుకు పగలగొట్టేశారంటే కొత్తగా ఇల్లు కట్టారు ముందర రీసెంట్ గానే 2 మంత్స్ బ్యాక్, దాని వలన వెనకాల వాళ్ళంతా పగలగొట్టడం జరిగింది. సో ఇట్లా వస్తే మా ఇల్లు అనమాట, పాత ఇల్లు మేము ఉంటున్నాం కదా ఆ ఇంటికి వెళ్ళొచ్చు. సో అన్ని దగ్గర అనమాట. ఇంక ఇక్కడ ఆవులు, గొర్రెలు, మేకలు అట్లా కట్టేస్తూ ఉంటాం. సో ఇది మా ఊరైతే, మా చిన్నాన్న వాళ్ళ ఇల్లు అయితే. ఎట్లా అనిపించింది వీడియో అనేది కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి.